రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో లక్ష్మయ్య అనే ఒక రైతుండేవాడు. అతనికి పొలం పని తప్ప ఇంకేమీ తెలియదు. రైతుగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అని అతని భావన. రైతే రాజు అని అందరికీ చెబుతూ ఉంటాడు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించే ముందు పొలానికి వెళ్ళి సాయంత్రం వరకు పనిచేసేవాడు. అతని ఆశ ఒక్కటే, వ్యవసాయం బాగా చెయ్యాలి, పంటలో బాగా వస్తే పిల్లలు చదువులు బాగుంటుందని, ఇల్లు సంతోషంగా ఉంటుందని అనుకుంటూ ఉండేవాడు. కాని ఒక రాత్రి పెద్ద తుఫాను వచ్చి గాలి వర్షం వల్ల అతని పంట మొత్తం నాశనమైపోయింది. మరుసటి రోజు పొలానికి వెళ్ళిన లక్ష్మయ్య అది చూసి నిలబడలేకపోయాడు. ఇన్ని రోజులు చేసిన నా కష్టమంతా వృధా అయిపోయింది అని కన్నీళ్లు కారుస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపటికి అతని చిన్న కూతురు అక్కడికి వచ్చి అతని చేతుల్ని పట్టుకుని ఇలా అంది, మీరెప్పుడూ చెబుతారు కదా, రైతే రాజు అని. ఆ రాజు ఎప్పుడూ ఇలా కుంగిపోకూడదు. రైతు ఎప్పుడూ ఓడిపోడు. శ్రమించటం వచ్చిన వ్యక్తికి కష్టాన్ని దాటి చూపిస్తాడు. మీరు మళ్లీ ప్రయత్నించండి అని బంగారాన్ని ఇస్తుంది. అతను మళ్లీ ధైర్యంగా లెగిచి మళ్లీ పొలాన్ని దున్నుతాడు, మళ్లీ విత్తనాలు వేస్తాడు. ఈసారి రెట్టింపు కష్టంతో పనిచేస్తాడు. కొన్ని నెలల తర్వాత అతని పొలం అంతా పచ్చగా మారుతుంది. ఈసారి పంట బాగా వస్తుంది. లక్ష్మయ్య తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటాడు. నీతి: ఓటమి అంటే ముగింపు కాదు, మళ్లీ ప్రయత్నించడానికి వచ్చిన అవకాశం.